యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో పలు పార్టీల జేఏసీ బీసీ నాయకులు తెలంగాణ రాష్ట్ర బీసీ బంధు కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. బస్సులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను, వ్యాపార సంస్థలను మూసివేశారు. మండల నాయకులు ఎండి ఖలీల్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్, ఉద్యోగాల్లో, రాజకీయ సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో పలు పార్టీల జేఏసీ బీసీ నాయకులు తెలంగాణ రాష్ట్ర బీసీ బంధు కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. బస్సులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను, వ్యాపార సంస్థలను మూసివేశారు. మండల నాయకులు ఎండి ఖలీల్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్, ఉద్యోగాల్లో, రాజకీయ సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ న్యాయపరమైనదేనని ఆయన అన్నారు. మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డమిది పాండారి గౌడ్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మువ్వల శ్రీనివాస్, గిరికత్తుల శ్రీనివాస్, పొడిచెట్టి వెంకన్న, సిపిఎం జిల్లా నాయకులు మధ్యపురం రాజు, సిపిఎం మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, కాళీ వెంకన్న, బొడిగె లక్ష్మయ్య, మాటూరి కాశయ్య, ఎనిగే సోమయ్య, వలందాస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏం ఎగ్జామ్ ఎక్కడ చదువుకుంటారా? ఈరోజు బీసీ బంధు గురించి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ 42% కల్పించినందుకు దాని మీద అగ్రవర్ణాలందరూ కలిసి మళ్ళా హైకోర్టు, సుప్రీంకోర్టులో స్టే చేయడం జరిగింది. అందువల్ల మా రిజర్వేషన్ మాకే కావాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చారు. కాబట్టి అదేవిధంగా మన సీతారామపురం హై స్కూల్ కూడా బీసీ రిజర్వేషన్ గురించి బంద్ చేయడానికి మేము ముందుకు వచ్చి బంద్ చేస్తున్నామని కోరుచున్నాం. ఖబర్దార్ అగ్రకుల నాయకులారా, ఖబర్దార్ అగ్రకుల నాయకులారా, ఖబర్దార్ అగ్రకుల నాయకులారా, మేమెంతో బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.